కీర్తిశేషులైన దానియేలు గారు 1956వ సంవత్సరము జనవరి 7వ తేదీన చేసిన ప్రసంగం. లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఆత్మచేత నడిపించబడని, దేవుని చేత ఒప్పించబడని మనిషి ఈ విధంగానే ప్రార్థిస్తాడు. మనము ఇతరుల వైపు, ముఖ్యంగా దుష్టులైన ప్రజల వైపు చూడకూడదు. మనుషులందరూ అధమ స్థితిలో ఉన్నారు. 0 కంటే తక్కువగా ఉన్న మైనస్ సంఖ్యను చూచి 0 గర్వంగా భావించవచ్చు. కానీ అది ఎలాంటి గర్వమై ఉన్నది? మనము దేవుని యొక్క ప్రమాణములను చూడవలసి ఉన్నాము. ఇతరుల కంటే ఎక్కువగా మనలను మనం పైకెత్తుకుంటకు కారణము మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావము. ఒక విమానము నదులు, పర్వతాలు మరియు అన్ని సహజమైన ఆటంకాలను దాటి వాటిపైన ఎగురుతుంది. అది ఒక కారుతో పోల్చుకొని హెచ్చింపబడిన దానిగా భావించకూడదు. ఒక పర్వతము ఒక లోయతో పోల్చుకొని ఆనందించకూడదు. అది దానికంటే ఉన్నతమైన దాని వైపు చూడవలసి ఉన్నది. మనము క్రీస్తు వైపు చూచున్నామా? నా యొద్దకు రమ్ము, నన్ను వెంబడించుము, నాతో ఉండుము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇతరుల వైపు చూడమని ఆయన ఎన్నడూ చెప్పలేదు. రైలు బండి, ఎడ్ల బండి వైపు చూచి ఆనందించకూడదు. క్రైస్తవ ఆత్మ ఎల్లప్పుడూ అత్యున్నతమైన స్థితికి చేరుటకు ఉజ్జీవింపజేసే ఆత్మ. మనలను నీచ స్థితికి లాగే మన స్వంత దుష్ట స్వభావమును అసహించుకునే వారముగా మనం ఉండవలసి ఉన్నాము. తనలో తాను సంతృప్తి చెందినవాడు ఉన్నతమైన స్థితికి లేపబడట చాలా కష్టం. అతను ముందుకు ఏమాత్రము కదలని స్థితిలో ఉండిపోతాడు. ఒక స్వనీతిపరుని తన తప్పులు గ్రహించినట్లు చేయుట చాలా కష్టం. అతడు దేవునికిచ్చు 10వ భాగంలో కూడా గర్విస్తాడు. కొంతమంది సరిగ్గా 10వ భాగాన్ని ఇస్తారు, మంచిది. అయితే అది మనిషి ఇచ్చే అతి స్వల్పమైనది. కొంతమంది దేవుని బిడ్డలు 10వ భాగం ఇచ్చుటతో ప్రారంభించి 90వ భాగం ఇచ్చుటలో ముగించారు. సొలొమోను ఒక అందమైన మందిరమును కట్టాడు. అది తాను సాధించానని భావించి తృప్తి చెందాడు. తక్షణమే ఆత్మీయ క్షీణత ప్రవేశించింది. అతడు వెనుకకు జారుట మొదలైనది. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండుటతో తృప్తి చెందవద్దు. నీ ప్రేమహీనతను గూర్చి ఆలోచించు. అప్పుడు నీ అవసరత చాలా గొప్పదిగా నీవు భావిస్తావు. గుడ్డులో ఉన్న కోడిపిల్ల ఒక పెద్ద లోకములో ఉన్నట్లు ఆలోచించును. తెలుసుకొనవలసినదంతా తెలియను అని అది తలంచును. ఒక పరిసయ్యుడు కూడా అలాంటివాడే. దేవుని వైపు చూచు మనిషికి మరియు దేవుడు లక్ష్యముగా ఉన్నవానికి అనేకమైన అవకాశాలుంటాయి. ఒక క్రైస్తవుడు ఎక్కువ ఎత్తునకు లేవవలసి ఉన్నాడు. ఒక పర్వతము నక్షత్రముల వైపు చూస్తూ వాటి వలె ఎత్తునకు లేచుట కోరుకొనవలసి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలను చూస్తే, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధతను గూర్చిన ఉన్నతమైన ఒక నిజమైన దర్శనము గల మనిషి ఇక్కడ ఉన్నాడు. నీ ఊహలలో పవిత్రమైన వానివిగా నీవు తయారవ్వలసి ఉన్నావు. క్రైస్తవ జీవితంలో చేరవలసిన ఉన్నతమైనవి ఎన్నో ఉన్నవి. మనము మనుషుల ఎదుట మరియు దేవుని ఎదుట కృతజ్ఞత గలవారమై, దీనులమై, యేసువలే ఉండవలసి ఉన్నాము. దేవుని రాజ్యమునకు సంబంధించిన పనిలో ఎంతో గొప్ప అవసరత ఉన్నది. నీవు చేయుచున్న దానితో తృప్తి చెందవద్దు. నీ కళాశాల పనితో నీవు అలసిపోవద్దు. దేవుని కొరకు ప్రత్యేకమైన సమయాన్ని వెచ్చించి ఆయన కొరకు నీ శక్తిని కొంత మిగిల్చి ఉంచుకొనుము. బలము కొరకు దేవుని వైపు చూడుము. కష్టపడి పనిచేయటం నేర్చుకో. దేవుడే నీకు బలమునిచ్చును. వెనుకకు తిరిగి చూడవద్దు గాని ముందుకు చూడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని
గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. దేవుడు నీలో గొప్ప శక్తులను నిలువ చేసి ఉన్నాడు. ఆయన వాటిని బయటకు తెచ్చి నిన్ను వాడుకొను. నిన్ను నీవు పరిమితం చేసుకోవద్దు. ప్రతిదినము దేవుని కొరకు ఏదైనా చేయి. దేవుడు నీ వైపు ఎలా చూస్తున్నాడో అలా నీవు నీ వైపు చూచుకో. నీకు వ్యతిరేకముగా ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే దాన్ని గూర్చి ఆలోచించవద్దు. ముందుకు వెళ్ళుము. 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తు మనిషి ఎన్నడూ వెనుకకు చూడడు. అలా చేస్తే అతడు పందెంలో ఓడిపోతాడు. ప్రజలు ఏం చెప్తారో అని ఆలోచించవద్దు. నీ బలహీనతలను గూర్చి ఆలోచించవద్దు. ముందుకు వెళ్ళుము.